కడపలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. డొక్కా సీతమ్మ పథకం పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఈ స్మార్ట్ కిచెన్ నిర్మాణం జరిగింది. గతేడాది పవన్ ఆ బడిని సందర్శించిన సమయంలో స్మార్ట్ కిచెన్కు కావాల్సిన నిధులను తన ట్రస్ట్ నుంచి సొంతంగా భరిస్తానంటూ కలెక్టర్కు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అన్నట్లుగానే ఇప్పుడు ఈ స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి 12 ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు భోజనాన్ని సిద్ధం చేసి పంపిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. అది మీరు ఎంత అంటే అంత. అలాగే ఆడపిల్లలు అడిగారు, అక్కడ ఆడబిడ్డలు అడిగారు, నన్ను ఆ పాపలు అడిగారు, ప్రైజ్ ఇమ్మని దాకా ఒక ప్రొఫెసర్ గారు కూడా అడిగారు. మీకు ప్రశంసా పత్రాలు కానీ అలాగే మీకు బహుమతులు కానీ ఏదైనా ఉంటే స్కూల్ యాజమాన్యం నా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన నిధులు, దానికి సంబంధించినవి కూడా నేను సమకూరుస్తాను తెలియజేసుకుంటున్నాను.